ఈ యొక్క వీడియోలో విజయ్ దేవరకొండ గారిది ఒక కొత్త మూవీ అనేది వస్తుందన్నమాట. ఆ యొక్క రణబాలి కాకుండా ఇంకో కొత్త మూవీ అనేది వస్తుందన్నమాట. సో ఈ యొక్క పెళ్లి చూపుల మీద విజయ్ దేవరకొండ గారు చాలా బిజీ అయిపోయాడు. సో పెళ్లి చూపులతో బాగా బిజీగా అయిపోయాడు అనమాట మన విజయ్ దేవరకొండ గారు. మొత్తంగా ఇది అయిపోయిన తర్వాత ఒక కొత్త ప్రాజెక్ట్కి కమిట్ అయ్యాడు. దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా వదిలాడండి. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఆ యొక్క అఫీషియల్ పోస్టర్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. చూసుకున్నట్లయితే ఆ యొక్క అఫీషియల్ పోస్టర్ లో మన విజయ్ దేవరకొండ గారు ఒక కొత్త డ్రెస్ న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు అనమాట. సో 4 డాగ్స్ అనేటివి పట్టుకోన్నాడు అనమాట. వెనకాల చాలా మంది పాత కాలపు సంబంధించిన ఆయుధాలు ఏవైతే ఉంటాయో సో ఒక పట్టుకో ఉన్నారనమాట. ఒక కామెడీగా ఉంది. ఒక గుర్రం కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ టైటిల్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇదేమి ఫిక్స్ ఏం కాదు ఈ యొక్క టైటిల్ అనేది. సో జస్ట్ అలా పిలుస్తున్నారండి. వీడి శౌర్య అంటే VD12 అంటే విజయ్ దేవరకొండ గారిది 12వ సినిమా అనమాట. ఓకేనా. సో ప్రస్తుతానికైతే అలా పిలుస్తున్నారండి. చూసుకున్నట్లయితే నేను పోస్టర్ చూసే చెప్తున్నా మీకు నేను. VD12 అంటే విజయ్ దేవరకొండ గారి 12వ సినిమా. ఓకేనా. శౌర్య అనే టైటిల్తో ప్రస్తుతానికి పిలుస్తున్నారు. ఇది అఫీషియల్ గా టైటిల్ ఇదేనా కాదా అని ఫ్యూచర్లో ఏమన్నా మార్చొచ్చా అనేది తెలియట్లేదు అనమాట. కొత్త మూవీ అండి విజయ్ దేవరకొండ గారిది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో పైన మీరు చూసుకున్నట్లయితే ఆ యొక్క పోస్టర్ పైన వీళ్ళు ఒకటి మెన్షన్ చేశారు. ఓకేనా. సో విజయ్ దేవరకొండ గారి వెనకాల కనీసం ఒక 6 మంది 5 మంది ఉన్నారనమాట. ఆల్ దిస్ యాంగర్ వాజ్ వన్స్ లవ్ అంటే దీనికి అర్థం ఏంటంటే రివెంజ్ అనమాట. అంటే వీళ్ళు ఏదో తెలియని కొంతమంది మీద ఇబ్బంది పడ్డారు. కొంతమంది ఏదో వన్ సైడ్ నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను డిక్లేర్ చేయట్లేదండి. జస్ట్ ఇలా ఉంటుందని చెప్పి ఒకసారి ఊహించకుండా దానికి మీనింగ్ ఏంటంటే సో ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మోసం చేసినా లేదా చనిపోయిన తర్వాత కానీ ఎవరి వల్ల అయినా సరే రివెంజ్ తీర్చుకునేదానికి అనమాట. ఓకేనా. దానికి మీనింగ్ అదే. మన విజయ్ దేవరకొండ గారు తీర్చుకుంటారా లేకపోతే విజయ్ దేవరకొండ గారి వెనకాల ఉన్న 4 అంటే 5 మంది వీళ్ళందరూ టీమ్గా కలిసి ఏమన్నా తీర్చుకుంటారా అనేది తెలియాలన్నమాట. మరి ఈ యొక్క మూవీ అనేది ఏ జోనర్లో వస్తుంది బ్రో అంటే ఎమోషనల్ డ్రామా రివెంజ్ బ్యాక్డ్రాప్ యాక్షన్ అనమాట. సో జస్ట్ లైట్ గా టచ్ అప్ అనేది ఉంటుంది. జస్ట్ ప్రతి ఒక్క సినిమాలో లవ్ అనేది ఉంటుంది. ఒక అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి పడతాడు అనమాట. డిఫరెంట్ రోల్లో మన విజయ్ దేవరకొండ గారు కనిపించబోతున్నాడు అనమాట. సో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఈ యొక్క మూవీ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ గా చెప్పాలంటే ఒక లవ్ అనేది జరుగుతుందండి. ఫస్ట్ ఒక పెద్ద మిస్టేక్ అనేది సంథింగ్ ఏదో జరుగుతుంది మూవీలో కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో దీన్ని బట్టి ఆ యొక్క ట్యాగ్ లైన్ అంటే వాళ్ళు ఆల్రెడీ పైన మెన్షన్ చేసేసారు కాబట్టి సో ఆల్ దిస్ యాంగర్ వాజ్ వన్స్ లవ్ అంటే ఎవరి మీదకో రివెంజ్ తీర్చుకోవాలి అని ఉందన్నమాట. మేబీ హీరోయిన్ చనిపోవచ్చు, లేకపోతే హీరోయిన్ మోసం చేయొచ్చు, లేదు హీరోయిన్ ఎవరైనా మార్చొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒకరు విలన్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. సంథింగ్ ఒక పెద్ద ట్విస్ట్ అనేది ఉంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. అంత పెద్ద ఇదిగా వీళ్ళు రివెంజ్ తీర్చుకునే దానికి వెళ్తున్నారంటే అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇదంతా నీకు ఎలా తెలుసురా, నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావంటే నేను డిక్లేర్ చేయట్లేదు, కానీ పోస్టర్ పైన వాళ్ళు మెన్షన్ చేసేసారండి ఆల్రెడీ. అది అఫీషియల్ పోస్టరే విజయ్ దేవరకొండ గారు పెట్టారనమాట. నేను ఏంద్రా ఇది ఫేకా అని అనుకున్నా చూడగానే. సో సడన్ గా అది చూడగానే అరే ఇది అఫీషియల్ రా ఇది, అరే బాబు ఇది నిజంగానే అసలు ఈయన మూవీ చేస్తున్నాడు, మరి కొత్త మూవీ చేస్తున్నాడు, రణబాలి కాకుండా మరి కొత్త మూవీ చేస్తున్నాడు అని చెప్పి టక్కన గుర్తొచ్చి ఈ యొక్క వీడియో చేయడానికి కారణం అనమాట. సో ఈ యొక్క మూవీ ఎలా ఉంటుంది అని అంటే ఆల్రెడీ చెప్పేసాను. ఒక లవ్ అనేది ఉంటుంది. సో ఎవరి మీదకో రివెంజ్ తీర్చుకునే దానికి వస్తాడనమాట. సో ఈ యొక్క పోస్టర్ అనేది నార్మల్ పోస్టర్ కదండి, చాలా యూనిక్ గా ఉంది. విజయ్ దేవరకొండ గారు చాలా ఇదిగా కనిపిస్తున్నాడు అనమాట 4 డాగ్స్ పట్టుకొని. మరి కామెడీగా ఉంటుందా లేదా లవ్ అనే పరంగా ఎమోషనల్ గా ఉంటుందా డ్రామాగా ఉంటుందా అని చెప్పి చూడాలన్నమాట. ఓకేనా. సో వెనక ఉన్న క్యారెక్టర్స్ అందరూ ప్రాచీన ఆయుధాలు అయితే పట్టుకో ఉన్నారండి మీరు పోస్టర్లో చూసుకున్నట్లయితే. సరే సో మరి అవి ఎందుకు వీళ్ళందరూ కలిసి విజయ్ దేవరకొండ గారి వెనకాల ఎందుకు వస్తున్నారు అనేది తెలియట్లేదు అనమాట. సో మేబీ వాళ్ళు కూడా రివెంజ్ తీర్చుకునే దానికి వస్తున్నారా అనేది చూడాలి. ఓకేనా. సో ఇదండి ఓవరాల్ గా చెప్పాలంటే మన విజయ్ దేవరకొండ గారు కొత్త మూవీ అయితే తీస్తున్నాడు అనమాట. దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవే. సో ఈ మూవీని ఎవరంటే డైరెక్షన్ చేసేది గౌతమ్ తిన్ననూరి అనే డైరెక్టర్ అనమాట.
ఆయన ఆల్రెడీ జెర్సీ అనే మూవీని తీశాడు అనమాట. మీకు ఆల్రెడీ తెలిసిందే, నాని గారి మూవీ. ఓకేనా. సో చాలా ఎమోషనల్గా ఉంటుందన్నమాట. ఏదో ఒకటి సాధించాలి, సేమ్ ఇదే విధంగా అనమాట. ఒక లవ్ అనేది ఫెయిల్ అవుతుంది, మన విజయ్ దేవరకొండ గారు ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి ఆ యొక్క మూవీలో వస్తుంది, అదే బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది. ఓకేనా. ఆ యొక్క జెర్సీ మూవీలో కూడా అదే డైరెక్టర్ చేశాడు. ఓకేనా. సో ఏదో సాధించాలి, ఏదో ఒక పట్టు అనేది, ఒక లక్ష్యం అనేది ఉంటుందని చెప్పి మనం ఆ యొక్క జెర్సీ మూవీలో చూస్తాం. సో దానికి తగ్గట్టుగా ఈ యొక్క మూవీని కూడా ఇదే బ్యాక్డ్రాప్ లో తీసుకొని వస్తాడని చెప్పి సూచనలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఆ ట్యాగ్ అనేది అలాగే కనిపిస్తుంది మనకు. ఓకేనా. సో అదనమాట. మనం ఆల్రెడీ జెర్సీ మూవీని చూసాం కదా. సో ఆ యొక్క డైరెక్షన్ అనేది, ఎడిటింగ్ సూపర్గా ఉంటుంది. ఆ యొక్క సాంగ్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి అనమాట, సింపుల్ గా ఉంటాయి అనమాట. స్టోరీ కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. డ్రెస్సింగ్ స్టైలింగ్ అని, హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైలింగ్ అని, సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే న్యాచురల్ గా నీట్ గా ఉంటాయి అనమాట. ఓకేనా. సో అదే విధంగా వస్తుందేమో అని చిన్న డౌట్ ఉంది, కానీ అక్కడ చూస్తున్నట్లయితే ఆ విధంగా లేదు. ఏదో మన పకడ్బందీగా బాగా రెవెంజ్ తీర్చుకునే దానికి ఆ యొక్క డాగ్స్ వెనకాల బెటాలియన్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట, ఒక మిలిటరీ టైప్ లో. మరి చూడాలి మూవీ చూసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. ఓకేనా. సో జస్ట్ ఇది ఒక అనౌన్స్మెంట్ మాత్రమేనండి, అఫీషియల్ పోస్ట్ అయ్యాను అనమాట. అది మీరు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఓకేనా. విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కామెంట్ చేసేదానికి కంపల్సరీ ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.